తిరుపతిలో 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గరుడవారధి ఫ్లైఓవర్పై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఎదురుగా వెళుతున్న ఓ బస్సును వెనుక వైపు నుండి మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బస్సు ముందు భాగం ధ్వంసం అవగా మరో బస్సు వెనుక భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక తరచూ గరుడవారధి ఫ్లైఓవర్పై జరుగుతున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతి గరుడవారధి ఫ్లైఓవర్ పైన ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి అయితే కూడా ఉంది. తరచూ కూడా ఏదో ఒక ఘటన అయితే ఫ్లైఓవర్ పైన జరిగి మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే తాజాగా కూడా కొద్దిసేపటి క్రితం తిరుపతిలో ఉన్నట్టు ఈ యొక్క గరుడవారధి ఫ్లైఓవర్ పైన మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఏదైతే తిరుమల నుంచి వస్తున్నటువంటి అలిపిరికి సంబంధించిన డిపో బస్సు, తిరుపతి ఆర్టీసీ డిపో బస్సుకి సంబంధించిన బస్సును అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆపడం, ఆ తర్వాత ఏదైతే ప్యాసింజర్లు ఎవరైతే ఇక్కడ దిగడానికి వెళ్ళే వాళ్ళని ఆపడంతో అయితే ఇక్కడైతే ఫ్లైఓవర్ పైన ఆపడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఆపి ఇక్కడ డౌన్ అవ్వాల్సినటువంటి శ్రీనివాసం ఫ్లైఓవర్కి సంబంధించి అయితే డౌన్ అవుతుంది. ఇక్కడ ఈ ఆపడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగింది పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆపిన సమయంలో వెనక నుంచి వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు ఏదైతే అలిపిరి డిపోకి సంబంధించిన బస్సు అతివేగంగా వచ్చి ముందర బస్సును ఢీకొనడంతో దాదాపు 12 మంది అయితే ప్రయాణికులు కూడా సరే తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజులుగా కూడా సరే ఈ యొక్క ఫ్లైఓవర్ పైన ఇదే తంటు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం కూడా గత వారం రోజుల ముందు అయితే ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క ఫ్లైఓవర్ పైన అయితే 2 వీలర్స్ అతిశాతంగా యాక్సిడెంట్ జరగడంతో 2 వీలర్స్ పైన నిబంధనలు తీసుకొచ్చారు. అదేవిధంగా హెవీ వెహికల్స్ కూడా పైకి రావడానికి వీలు లేదంటూ కూడా సరే జిల్లా యంత్రాంగం కూడా పోలీస్ శాఖతో సంయుక్తంగా మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా 2 రోజుల వరకు మాత్రమే పాటించిన పరిస్థితి. స్థానికుల దగ్గర నుంచి వ్యతిరేకత గలం వినిపడంతో అటు పోలీసులు కూడా సరే 2 వీలర్స్ని కూడా మళ్ళీ అనుమతిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తాజాగా అంటే 2 రోజులకు ముందు కూడా సరే ఇద్దరు యువకులు కూడా సరే మృతి చెందినప్పుడు పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మించినప్పటి నుంచి కూడా సరే 15 నుంచి 17 మంది వరకు కూడా ఇప్పటివరకు మృత్యువాత పడిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీపురం సర్కిల్లో ఏదైతే ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే అప్పు పైనుంచి కిందకి డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ డౌన్ అవ్వడానికి ఇక్కడ వాహనం ఆపడం, ఆ తర్వాత వెనక నుంచి వచ్చినటువంటి వాహనం కూడా ఢీకొనడం కూడా జరిగింది. అయితే తరచుగా కూడా సరే ఇక్కడ వాహనాలు ఆపడానికి వీలు లేదు. అయినా ఈ ప్రాంతంలోనే వాహనాలు అయితే ఆపడం, ఇక్కడ నుంచి అప్ నుంచి డౌన్ అవ్వడానికి ఎవరైతే ప్యాసింజర్లు ఉంటారో వాళ్ళని దింపడం కోసం ఈ సమయంలో ఇక్కడ ఆపుతారు. ఆ క్రమంలోనే వెనక నుంచి వచ్చినటువంటి వాహనం ఢీకొనడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క స్పాట్ అంటే లెఫ్ట్ కటింగ్ అవ్వడానికి ఈ స్పాట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క వెహికల్ కూడా బస్సు ఇక్కడ ఆగడానికి ప్రయత్నిస్తుంది చూస్తున్నాం. ఏదైతే ఈ యొక్క బస్సు ఏ విధంగా ఆపి ప్యాసింజర్లు దించుతుందో ఈ విధంగానే కొద్దిసేపటి కూడా సరే బస్సు ఆపారు. ఆ సమయంలో ప్యాసింజర్లు దిగుతున్నారు. వెనక నుంచి వచ్చినటువంటి అలిపిరి డిపోకి సంబంధించినటువంటి బస్సు కూడా అతివేగంగా వచ్చి కూడా సరే ఢీకొనడంతో దాదాపు 12 మంది ప్రయాణికులు కూడా సరే గాలైన పరిస్థితి. ఇక్కడి నుంచి ఈ ప్రయాణికులు ఎవరైతే శ్రీనివాసంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అనుకున్న వాళ్ళు ఇక్కడ అయితే అప్పటి నుంచి ఇక్కడ లెఫ్ట్లో డౌన్ అయ్యేదానికి వెళ్తుంటారు. అంటే ఈ విధంగా నడిచి వెళ్ళడం కూడా సరే చాలా ప్రమాదకర పరిస్థితి. ఎందుకంటే ఫ్లైఓవర్ పైన అతివేగంగా కూడా సరే నడుస్తూ ఉంటారు వాహనాలు. ఎందుకంటే నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి అయితే నడిచి వెళ్ళడే వాళ్ళని కూడా సరే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద గత కొన్ని రోజులుగా తిరుపతి నగరంలో అంటే సరిగ్గా వారం రోజులకు ముందు కూడా సరే ఈ యొక్క 2 వీలర్ అనుమతి లేదు, తర్వాత అనుమతించారు. అయితే ఈ వారం రోజుల్లోనే ఇద్దరు కూడా మృతువాత పడిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు కంటిన్యూగా ఈ యొక్క వాహనాలు ఆపడం వల్లే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు కూడా సరే ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే ఒక వ్యక్తి కూడా దిగాడో ఈ విధంగానే తరచుగా కూడా సరే ఇక్కడ ఫ్లైఓవర్ పైన వాహనాలు ఆపి కొద్దిసేపు అంటే దాదాపు 1 నిమిషం పాటు లోపలే ఆపుతారు. ఆపిన క్రమంలో వీళ్ళు దిగే ప్రయత్నంలో కూడా సరే వెనకాల నుంచి వచ్చి ఆ వాహనాలు ఢీకొనే ప్రమాదం అయితే ఉంది. అయితే ఇప్పటివరకైతే ఈ యొక్క అయితే కొద్దిసేపటి జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో 12 మంది గాయాలైనప్పుడు పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఫ్లైఓవర్కు సంబంధించినటువంటి దాదాపు ఇప్పటి వరకు కూడా 15 నుంచి 17 వరకు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. తరచుగా ఇదే విధంగా అంటే ఒక వాహనం కాదు
తిరుమల నుంచి వచ్చినటువంటి ఫ్లైఓవర్ పైన ప్రతి ఒక్క వాహనం కూడా ఈ ప్రాంతంలో ఆపి ఇక్కడి నుంచి దిగి వెళ్ళే వాళ్ళ కోసం ఆపడం అంటే చాలా ప్రమాదంతో కూడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పటికి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అయితే ఫ్లైఓవర్ పైన మాత్రం అతివేగం అంటే దాదాపు 60 కంటే మించకూడదు స్పీడ్ అంటూ ఉన్నప్పుడు కూడా సరే 100 నుంచి 120% కూడా అటు 2 వీలర్స్ కావచ్చు 4 వీలర్స్ కావచ్చు అతివేగం కూడా వస్తున్నప్పుడు పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ మాత్రం హెల్మెట్ ధరించి ఫ్లైఓవర్ పైన కానీ కింద కానీ నడపాలని విజ్ఞప్తి చేసినప్పుడు కూడా సరే అంటే పోలీస్ శాఖ విజ్ఞప్తులు చేసినప్పటికి మాత్రమే కానీ తాత్కాలికంగా మళ్ళీ గాల్లోకి వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హెల్మెట్ ధరించండి అంటూ కూడా సరే నిత్యం అంటే జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్తున్నప్పుడు కూడా కలిసి దాన్ని కేర్కాట్ చేస్తున్నారు తిరుపతి అయితే వాహనదారులు. మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి ప్రమాదంలో ఏదైతే ప్రాణ నష్టం జరగపోయినప్పుడు కూడా సరే 12 మందికి అయితే గాయాలైన పరిస్థితి అయితే ఉంది. ఇంకొంచెం ప్రమాదం కానీ భారీ స్థాయిలో జరిగింటే మాత్రం ఏదైతే 10ల సంఖ్యలో కూడా సరే మృతి చెందే ప్రమాదం కూడా వాటిల్లిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం ఆ వాహనాలు కూడా 2 ఢీకొన్న సమయంలో పూర్తిగా స్థాయిలో కూడా సరే 2 వాహనాలు కూడా సరే ముందు వచ్చిన వాహనం బ్యాక్ సైడ్ గుద్దిన వాహనం ఫ్రంట్ సైడ్లో పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితిలో 12 మంది కూడా సరే గాయాలైన పరిస్థితి ప్రస్తుతం ఫ్లైఓవర్ మీద మొత్తం మీద డేంజర్ అయినదిగా చెప్పుకోవచ్చు. ఫ్లైఓవర్ మీద అతివేగంగా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా లక్ష్మీపురం సర్కిల్లో ఉన్నటువంటి అయితే తరచూ ప్రమాదాలు జరుగుతుందో అట్లా పోలీస్ శాఖ అయితే చర్యలు తీసుకున్నప్పటి నుంచి మొత్తం ప్రమాదాలు ఆ ప్రాంతంలో తగ్గినప్పుడు కూడా సరే కంటిన్యూగా ఈ యొక్క ఫ్లైఓవర్ మీద ఎక్కడో ఒక చోట ఫ్లైఓవర్ పైన ప్రమాదాలు జరిగింది. అంటే తన్నపల్లి సర్కిల్ నుంచి ఏదైతే నంది సర్కిల్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క 7 కిలోమీటర్లకు సంబంధించిన ఫ్లైఓవర్ మీద తరచూ రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి సిటీ 24/7 తిరుపతి నుండి.